ఏ భారతీయ రాష్ట్రం చైనా దేశంతో సరిహద్దు కలిగి ఉంది? ఏ భారతీయ రాష్ట్రం చైనా దేశంతో సరిహద్దు కలిగి ఉంది? మౌంటేషన్ రోజు కేక్ కటింగ్ వీడియో చేయండి. వామ్మో, అవునా? చూద్దాం. ఓకేనా? యూపీ రాంగ్ ఆన్సర్. యూపీ కాదు. చూద్దామండి కిరణ్ గారు, చూద్దాం, వెయిట్ చేస్తున్నాను. 3000 hours సెలబ్రేషన్. ఓకే ఓకే, ఆప్షన్ చెప్పాలా? చేయండి కలెక్టర్ అమ్మా. ఓకే, నేపాల్ కాదు. బీహార్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. పంజాబ్ కాదు. ఏ భారతీయ రాష్ట్రం చైనా దేశంతో సరిహద్దు కలిగి ఉంది? నాగాలాండ్ రాంగ్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్ కరెక్ట్. బీహార్ కాదండి సతీష్ గారు, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ACPS. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పురాణాల ప్రకారం కుబేరుడి వాహనం ఏది? పురాణాల ప్రకారం కుబేరుడి వాహనం ఏది? పురాణాల ప్రకారం కుబేరుడి వాహనం ఏది? కాశ్మీర్ కాదండి. ఆప్షన్ చెప్పాలా? ఏనుగు, మనిషి, ఎద్దు, చిలుక. ఏనుగు, మనిషి, ఎద్దు, చిలుక. ఏనుగు కాదండి ప్రకాష్ గారు. డేగా కాదు బాలు గారు. నేను ఆప్షన్ చెప్పాను. నేను ఆప్షన్ చెప్పిన దాంట్లో డేగా లేదు. కాశ్మీర్ కాదండి. ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. చిలుక కాదు, ఏనుగు కాదు, ఎద్దు కాదు, ఎలుక కాదు. పురాణాల ప్రకారం కుబేరుడి వాహనం ఏది? ఎస్, మనిషి కరెక్ట్ ఆన్సర్. అన్నీ చెప్పారు, అది ఒకటే మిగిలి ఉంది, మనిషి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనిషి ప్రసిద్ధి. కుబేరుడి వాహనం మనిషి. ఎస్. ప్రసిద్ధి చెందిన అజ్మీర్ దర్గా ఏ రాష్ట్రంలో ఉంది? కాశ్మీర్ కాదండి, అరుణాచల్ ప్రదేశ్. ప్రసిద్ధి చెందిన అజ్మీర్ దర్గా ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్. నంది వాహనం కాదు, మనిషి అంట ఆన్సర్. ఆంధ్ర కాదు కిరణ్ గారు, ఆంధ్ర కాదు. ప్రసిద్ధి చెందిన అజ్మీర్ దర్గా ఏ రాష్ట్రంలో ఉంది? ఎద్దు కాదండి, ఆన్సర్ అయిపోయింది. మీకు లేట్గా వస్తుందా? ఆర్జే కాదు. గుజరాత్ కాదండి, గుజరాత్ కాదు. రాజస్థాన్. ఆర్జే అంటే రాజస్థానా బాలుగారు? రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్, బాలుగారు చెప్పారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్. మనిషి కరెక్ట్. కొంపలో తెల్లదయ్యాలి కరెక్ట్. ఓకే, స్వామి వివేకానంద అమెరికాలో. రాజస్థాన్ కరెక్ట్ అండి ప్రకాష్ గారు. స్వామి వివేకానంద అమెరికాలో అద్భుతమైన ప్రసంగం ఇక్కడ చేశారు. స్వామి వివేకానంద అమెరికాలో ఒక అద్భుతమైన ప్రసంగం ఇక్కడ చేశారు. ఆప్షన్స్. కరెక్ట్ అండి బాలుగారు, చికాగో కరెక్ట్. రాజస్థాన్ కరెక్ట్ అండి. కొంపలో తెల్లదయ్యాలి. మీ నేమ్ ఏంటండి? న్యూయార్క్ కాదు కిరణ్ గారు, చికాగో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.